హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. యూట్యూబర్స్కి ఉపయోగపడే వీడియోస్ అంటే సో రెగ్యులర్గా మనం టెక్ వీడియోసే కాకుండా సో యూట్యూబ్ సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. సో అందులో ఇది ఒకటి అనమాట. అయితే మనకి ఈరోజు వైటీ స్టూడియోలో మనకి కొత్త ఫ్యూచర్ అయితే వచ్చింది. ఆ ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది కూడా అడిగారు అన్నమాట. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో అని. అదేంటి అంటే కంటెంట్. సో ఈ కంటెంట్ అనే ఏదైతే ఉందో దీనిని మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాము. అంటే ఇది కొత్త ఫ్యూచర్ అన్నమాట. అయితే ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం లేదు, ఇక్కడ అనలైటిక్స్ ఉన్నాయి కదా, అనలైటిక్స్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయితే అవుతుంది. ఆ తర్వాత కంటెంట్ మీద అయితే క్లిక్ చేయండి. కంటెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఈ విధమైన పాపప్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆల్ అనమాట. ఆల్లో ఏంటంటే మీ వీడియోస్, షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్ అండ్ ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏంది, యూట్యూబ్ సెర్చ్లో వచ్చిందా, బ్రౌజ్లో వచ్చిందా అనేది చూపిస్తుంది. సో సెకండ్ వచ్చి వీడియోస్ అంటే యాక్చువల్లీ కంటెంట్ అనేది ఏ విధంగా పెట్టారంటే ఏ సపరేట్ జోనర్కి ఆ సపరేట్ జోనర్గా పెట్టారన్నమాట. అంటే వీడియోస్కి ఒక అనలైటిక్స్, షార్ట్స్కి ఒక అనలైటిక్స్, లైవ్కి ఒక అనలైటిక్స్ అండ్ పోస్టర్స్కి ఒక అనలైటిక్స్. అంటే ఎంతమంది చూస్తున్నారని దానికి సపరేట్ వెర్షన్లో పెట్టారన్నమాట. అప్పుడు మనకు తెలుస్తుంది షార్ట్స్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంత వాచ్ టైం వస్తుంది, అండ్ లైవ్ స్ట్రీమ్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంత వాచ్ టైం వస్తుంది, ఎక్కడ నుండి చూస్తున్నారు, అండ్ సెర్చ్లో వస్తుందా లేదా అని తెలుస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ క్లిక్ చేస్తే మనం చేసే వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అండ్ ఎన్ని ఇంప్రెషన్స్ అంటే ఎంతమందికి చూపించారు అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే ఇందులో మనకి అంటే 247 అంటే 2,47,000 మందికి చూపిస్తే అందులో 7.8% మంది క్లిక్ చేశారన్నమాట. దాన్నే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటారు. ఫర్ సపోజ్ అంటే 100 మందిలో 7 క్లిక్ చేశారనమాట. 7.8 అంటే 7 క్లిక్ చేశారనమాట. సో అలా మనం ఈ క్లిక్ త్రూ రేట్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ యావరేజ్ డ్యూరేషన్ అంటే మన వీడియోస్ ఎంతసేపు చూస్తున్నారు, ఆన్ అండ్ యావరేజ్గా 2 minutes మన వీడియోస్ అయితే చూస్తున్నారు అన్నమాట. సో ఇలా అయితే మనం వీడియోస్కి సపరేట్ జోనర్ అయితే వచ్చింది. అదేవిధంగా కొంచెం కిందకి వెళ్తే టాప్ వీడియోస్, ఇందులో టాప్ ఏవి ఉన్నాయో అవైతే మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. ఇందులో కూడా మనం ఏవైతే మనం 28 daysలో అవ్వచ్చు అండ్ 365 daysలో అవ్వచ్చు, ఎప్పుడు ఏ వీడియోస్ టాప్లో ఉన్నాయి అనేది ఇక్కడ నుండి తెలుస్తుంది అనమాట. వ్యూస్ ఎన్ని వచ్చాయి, యావరేజ్ డ్యూరేషన్ ఎంత, సో ఏది ముందుగా వచ్చాయి అనేది ఇక్కడైతే మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి హౌ వ్యూస్ ఆర్ ఫైండ్ యువర్ వీడియోస్, ఎలా మీ వీడియోస్ వ్యూవర్స్ వరకు వెళ్ళాయి అనేది ఇదనమాట. సో ఇదేంటి అంటే యూట్యూబ్ సెర్చ్లో వచ్చినవి, బ్రౌజ్లో వచ్చినవి. యూట్యూబ్ సెర్చ్లో అంటే యూట్యూబ్ సెర్చ్ చేసినప్పుడు వచ్చినవి అనమాట. బ్రౌజ్ ఫ్యూచర్స్ అంటే ఇవి కూడా మనకి గూగుల్ క్రోమ్లో కానీ ఇక్కడైతే మనకి సెర్చ్లో వచ్చింది. సజెస్టెడ్ వీడియోస్ అంటే ఏం లేదు, మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వీడియోస్ చూస్తుంటారు కదా. సో అలాంటప్పుడు ఆ సజెషన్లో కింద ఏవైతే వస్తాయో అవి సజెషన్ వీడియోస్ కింద వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ఇవన్నీ ఈ లిస్టులన్నీ చూసుకుంటే వీటి ద్వారా వచ్చిన వ్యూస్కి అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకి కంటెంట్లో కొన్ని ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఈ ఆడియన్స్ ఏంటి అంటే, సో ఈ ఆడియన్స్ ఏమీ లేదు, యూనిక్ వ్యూస్ ఎన్ని వచ్చాయి అంటే మనకి ఫర్ సపోజ్ ఇక్కడ యూనిక్ వ్యూస్ ఉన్నాయి కదా. యూనిక్ వ్యూస్ అంటే కొత్త వాళ్ళు ఎంతమంది మీ వీడియోస్ చూస్తున్నారు అంటే ఈ మంత్లో 16,000 మంది కొత్త వాళ్ళు చూసారన్నమాట. ఓకేనా. అందులో సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు ఏంటి అనేది ఇక్కడ ఉంది. సో ఇది కూడా మనకి కొత్త ఫ్యూచర్ అని చెప్పొచ్చు. అంటే ఉంది కానీ ఇందులో పెట్టడం కొత్త ఫ్యూచర్ అన్నమాట. నెక్స్ట్ కంటెంట్లో షార్ట్స్కి వెళ్ళిపోతే, షార్ట్స్ మీరు చేసే షార్ట్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అంటే వీడియోస్ వదిలేస్తే షార్ట్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాయి అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఉంటుందన్నమాట. సో కంటెంట్లో షార్ట్స్కి వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ అండ్ ఏ షార్ట్ హైయెస్ట్లో ఉంది అంటే 64% ఉంది. సో యావరేజ్ వ్యూ డ్యూరేషన్, సో ఎక్కువగా యావరేజ్ డ్యూరేషన్ ఉంటేనే మన వీడియో అనేది ముందుకు వెళ్తుంది అనమాట. సో అందుకనమాట. సో ఇవన్నీ క్లియర్ కట్గా మనకి అనలైటిక్స్లో ఇచ్చేసాడు. అండ్ మీ వీడియోస్ ఎక్కడి నుండి వచ్చాయి అంటే షార్ట్స్ ఫీడ్ నుండి వచ్చాయా, ఛానల్ పేజ్ నుండి వచ్చాయా, బ్రౌజ్ నుండి వచ్చాయా అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. ఒకసారి ఇది కూడా మీరు చూసుకోండి. ఈ అనలైటిక్స్ తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే మీ వీడియోస్ ఇంకా ఫర్దర్గా ఏం చేయాలి, ఎవరికి ఏం నచ్చుతున్నాయి అనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఖచ్చితంగా 2 daysకి ఒకసారైనా ఈ అనలైటిక్స్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ ఛానల్ గ్రోతింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ లైక్స్ ఎన్ని వచ్చి ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్స్ మీరు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి లైవ్ స్ట్రీమ్స్కి అండ్ ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి అంటే
ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే నేను ఎక్కువ లైవ్స్ చేయలేదులేండి. సో మీరైతే లైవ్స్ ఎక్కువ చేస్తున్న వాళ్ళైతే ఇదైతే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేటు, యావరేజ్ డ్యూరేషను ఇవైతే మీరు చూసుకోవచ్చు. యావరేజ్ డ్యూరేషన్ ఎప్పుడైనా తక్కువగా ఉందనుకోండి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఏదైనా కొత్తగా చేయాలి, ఎక్కువసేపు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలని మనకి ఐడియా ఉంటుందన్నమాట. 8 minutes వీడియోలో మనకి ఇంచుమించుగా ఒక 50% కానీ యావరేజ్ డ్యూరేషన్ ఉంటే మీ వీడియో టాప్ లెవెల్ ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఇంచుమించుగా 50% వచ్చిందంటే మీ వీడియో ఖచ్చితంగా మంచి వ్యూస్ వస్తాయి, మంచి వాచ్ టైం కూడా వస్తుంది. నెక్స్ట్ పోస్టర్స్ ఏంటి అంటే మీరు కమ్యూనిటీ ట్యాబ్లో ఏదైతే పెడతారో ఆ పోస్ట్ ఎంతవరకు రీచ్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫ్యూచర్లో పాస్ట్లో అయితే ఈ ఫ్యూచర్ అయితే లేదు. సో ఇప్పుడే ఈ ఫ్యూచర్ అయితే వచ్చిందనమాట. సో ఈ ఒక్కసారి అనలిటిక్స్ మాత్రం అయితే చెక్ చేసుకోండి. ఏం లేదు కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ మనకి కనిపిస్తాయి అనమాట. ఇది కొత్త ఫ్యూచర్ అనమాట. మీ పోస్ట్ అయితే ఎంతమందికి రీచ్ అయ్యింది, ఇదిగోండి ఈ నెలలో 3891 మందికి అయితే రీచ్ అయింది నేను పెడుతున్న పోస్ట్లో. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎన్ని లైక్స్ వచ్చాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. మనం 28 డేస్కి పెట్టుకోవచ్చు, లేదు అంటే 365 డేస్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఇది మీకు తెలిసిన నేను చెప్పట్లేదు, తెలియని మాత్రమే నేను చెప్తున్నాను. అంటే టాప్ పోల్స్ అంటే మీరు పెట్టే పోలింగ్స్ ఉంటాయి కదా కమ్యూనిటీ ట్యాబ్లో, ఆ పోలింగ్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి అంటే ఎక్కువగా దేనికి వచ్చాయి అన్నది ఇక్కడ మనకి క్లియర్ కట్గా చూపిస్తుంది. లాస్ట్ 365 డేస్లో పెడితే మనకి ఇంచుమించుగా ఇక్కడ ఒక పోల్ అయితే కండక్ట్ అయ్యింది. సో అది కండక్ట్ అయిన పోల్ ఏదైతే ఉందో అది 198 ఓట్స్ వచ్చాయి. సో అందుకు మనకు అది టాప్లో ఉందని తెలుస్తుంది. సో ఎటువంటి పోల్స్ పెట్టడానికి మనకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో జస్ట్ అనలైటిక్స్ అనేవి మనం తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. తెలుసుకోవడం వల్ల మాత్రమే మన ఛానల్ ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మేబీ ఈ కంటెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది గైస్. లేదు మేము ఆల్ చూసుకోవాలనుకుంటే ఆల్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా, ఇదైతే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్యూచరు. వైటీ స్టూడియోలో వచ్చిన కొత్త ఫ్యూచర్ గురించి మీకు కొంచెం డీప్ కట్గా కాకపోయినా షార్ట్ కట్లో చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో ఒకవేళ నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.